సంఖ్యాకాండము 14వ అధ్యాయం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదువుకుందాం. చదవండి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడకు యెహోషువయు, యెఫున్నె కుమారుడకు కాలేబును బట్టలు చుట్టుకొని ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. దేవుడి మాటలు మన కొరకై ఆశీర్వదించునుగాక. దేవుని యొక్క ప్రజలుగా ఈ సంఖ్యాకాండము 13, 14 అధ్యాయుల్లో మరి మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు కానాను దగ్గరికి వచ్చేసారు. ఇప్పుడు మోషే అంటున్నాడు 13వ అధ్యాయంలో దేవుడు చెప్పిన విషయాలనే మోషే చెబుతూ వచ్చారు. గోత్రానికి ఒక నాయకుని ఏర్పరిచి 12 గోత్రాల నుండి 12 మంది నాయకులు కానానులోకి వెళ్ళాలి. ఆ కానానులోకి వెళ్ళి, అంటే మనం అందరం వెళ్ళడానికి ముందు ఆ పట్టణం ఎట్లా ఉంది, ఆ దేశంలో ఉన్న ప్రజలు ఎట్లాంటి వారు, వారి ఆచార వ్యవహారాలేంటి, ఆ దేశంలో ఉన్న చెట్లు ఎట్లాంటివి, ఆ దేశంలో ఉన్న పద్ధతులు ఎట్లాంటివి, ఆ దేశంలో ఉన్నటువంటి ఆ భౌగోళిక పరిస్థితులు ఎట్లాంటివి, ఇవన్నీ తెలుసుకొని రండి. మనము ఆ దేశంలో ఉన్న ప్రజలు ఎట్లాంటి వారు కూడా తెలుసుకొని రండి. మనము ఆ దేశంలోకి వెళ్ళి వారిని ఓడించి ఆ కానాన్లోకి మనము చేరాలి అని 12 గోత్రాలు ఉన్నారు కదా. యాకోబు యొక్క మరి సంతానంలో నుంచి వచ్చినటువంటి కుమారులు వారందరినీ, అనగా లేవీలైతే యాజకులైపోయారు. యోసేపు 2 కుమారులు మనషే, ఎఫ్రాయిము, వారిద్దరిని యోసేపు తరపున వారిద్దరూ చెరొక గోత్రముగా చేయబడ్డారు. మొత్తం 12 గోత్రాలు. వీరు వెళ్ళారు ఆ కానాను చూడటానికి. వీరందరూ కూడా ఎన్ని రోజులు తిరిగారంట? 40 దినాలు ఈ చివరి నుండి ఆ చివరి వరకు కానాను మొత్తము చూసి వచ్చారు. 12 గోత్రాలు వారు. 12 గోత్రాల వారు ఈ చివరి నుండి ఆ చివరి వరకు 40 దినాలు కానానులో సంచరించి చూసి వస్తూ ఏం చేశారంట? ఒక ద్రాక్ష గెలను కోసి దండెతో 2 వస్తూ వచ్చారు. వచ్చి ఇప్పుడు కన్క్లూజన్ అంటే ఆ కానాను గురించినటువంటి రిపోర్ట్ ఇవ్వాలి. 12 మంది వీళ్ళని దేవుడు ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఏమన్నాడంట? మిమ్మల్ని ఎక్కడికి చేరుస్తాను? ఎక్కడికి? పాలు తేనెలు ప్రవహించే దేశమైన కానానికి చేరుస్తాను అన్నాడు కదా. పాలు తేనెలు ప్రవహించే దేశము కానాన్లోకి వీళ్ళు వెళ్ళాలి. అనేక సంవత్సరాలు ప్రయాణమై ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి చివరికి వచ్చేసారంట. చివరికి వచ్చిన తర్వాత ఇప్పుడు కానాన్ని వేరు చూడటానికి, ఆ కానాను పట్టణం ఎట్లాంటిదో గమనించొచ్చి, ఆ ప్రజలు ఎట్లాంటి వారు చూసొచ్చి, ఆ ప్రజలను ఓడించి కానాన్లోకి మోషే నాయకత్వంలో వీళ్ళందరూ వెళ్ళాలి. అయితే ఏం జరిగింది? ఆ 12 గోత్రాలు వెళ్ళి వారు
తీసుకొచ్చిన సమాచారము ఎటువంటిది అని మనం చూస్తూ వచ్చినట్లయితే ఏమని రాయబడింది? 13వ అధ్యాయము 25వ వచనం నుండి, వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోను యొద్దకును ఇశ్రాయేలు సర్వ సమాజం యొద్దకును వచ్చి వారికి ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మును పంపిన దేశమునకు వెళితిమి, అది పాలు తేనెలు ప్రవహించే దేశమే, దాని పండ్లకి. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీలను చూచితిమి. అమాలేకీలు దక్షిణ దేశంలో నివసిస్తున్నారు. హిత్తీలు, యోబుసీలు, అమోరీలు కొండ దేశములో నివసిస్తున్నారు. కానానీయులు సముద్రమునొద్దను ఉన్నారు, నదీ ప్రాంతంలోనూ నివసించుతున్నారని చెప్పిరి. కాబట్టి 12 మంది వెళ్ళారు కదా, ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క నాయకుడిని పంపించారు. 12 మందిని పంపితే వీళ్ళు 40 దినాలు చూసి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంట, మేము కానాను చూసి వచ్చాం. అబ్బో, మామూలు పట్టణము కాదది, అది నిజముగా మిక్కిలి మంచి దేశమే, అది చాలా మంచి దేశము, పాలు తేనెలు ప్రవహించు. చాలా బాగుంది ఆ దేశం, చాలా మంచిది. పాలు తేనెలు అంటే అంత సమృద్ధి కలిగినటువంటి ఆ దేశంలో ఉన్నవారు, ఆ కానాల్లో ఉన్నవారు ఎట్లాంటి వారంట? ఉన్నత దేవుడు, అంటే చాలా బలాఢ్యులు. చాలా జాతుల వారిని చూసాం, వాళ్ళని చూసాం అని చెబుతూ వాళ్ళు అంటారు, మా దృష్టికి వాళ్ళు ఎట్లా కనపడుతున్నారంట. వాళ్ళు అన్నటువంటి మాట వాళ్ళు ఏమంటారు? ఏమంటారు వాళ్ళు? 32 మరియు వారు తాము సంచరించి చూచిన దేశంలో గురించి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసమును భక్షించే దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహుడు, అక్కడ నెబిలీల సంబంధులైన అనాకు వంశపు నెబిలీలను చూస్తే మా దృష్టికి మేము మిడతలేవలే ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటుంది. ఏమన్నా చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. ఇప్పుడు ఏం చూస్తున్నారు? వాళ్ళని చూస్తున్నారు, వీళ్ళని చూసుకుంటున్నారు. ఎదుటిగా కానాల్లో ఉన్న ప్రజలను చూస్తున్నారు, వీళ్ళని చూసుకుంటున్నారు. వీళ్ళ దృష్టికి వీళ్ళు ఎట్లా కనపడుతున్నారంట? మిడతల్లా కనపడుతున్నారు. వాళ్ళ దృష్టికి కూడా వీళ్ళు ఇశ్రాయేలీలు మిడతల్లా కనపడుతున్నారు. వీళ్ళ దృష్టికి వాళ్ళేమో రాక్షసుల్లా కనపడుతున్నారు. దేవుని యొక్క బిడ్డలుగా ఇప్పటి వరకు కనుక ఏదో ఒక పరిస్థితులు మనం చూస్తున్నాం. చివరికి వచ్చిన తర్వాత ఇక కానాన్లోకి వెళ్ళాలి. 40 రోజులు తిరిగి వచ్చారు. దేవుడు ఈ కానాను కోసం వాళ్ళని ఎంతకాలం నుంచి సిద్ధపరిచాడట? 40 సంవత్సరాలు ప్రయాణము ఎన్ని అద్భుతాలు చేశారు. ఈ కానాను చేర్చడానికి దేవుడు వాళ్ళకి ఎన్ని అద్భుతాలు చేశాడా లేదా? అయ్యా మార్గం మధ్యలో అరణ్యంలో మాకు నీళ్ళు లేవు అంటే ఏం చేశారంట? బండ నుండి నీళ్ళనిచ్చాడు. ఆ తర్వాత మాకు నోరు చప్పబడిపోయింది, కాస్త నోరు చప్పగా ఉంది, మాకు ఏదైనా కావాలి మాంసం అంటే ఏం చేశారంట? ఎంతవరకు తినగలరో అంత తినండి అని మాంసం కూడా వాళ్ళకి
ఇచ్చాడంట. ఆ తర్వాత ఆహారం కొరకు ఏమి ఇచ్చాడంట? మన్నా ఇచ్చాడంట. ఆ మన్నా ఎట్లాంటిదంట? తేనెలాగా రక్త నూనె రుచితో ఉన్నటువంటి ఎంతో రుచికరంగా ఉండేదంట మన్నా. ఆ తర్వాత వాళ్ళకి ఎన్ని అద్భుతాలు చేశాడో బైబిల్లో రాయబడింది. అక్కడ దాకా వీళ్ళ విషయంలో 10 సార్లు నన్ను బాధ పెట్టారు అంటాడు దేవుడే. 10 సార్లు నన్ను బాధ పెట్టారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 10 సార్లు నేను చేసిన అద్భుతాలను చూసి, నేను చేసిన ఆశ్చర్య కార్యాలను చూసి, నేను చేసిన మహత్కార్యాలను చూసి, నేను చేసిన గొప్ప కార్యాలను చూసి కాసేపు బాగానే ఉంటున్నారు, కానీ ఆ తర్వాత మళ్ళా మరిచిపోతున్నారు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునే పాఠము 10 మంది, అందులో 12 మంది వెళ్తే 10 మంది ఏం చెప్పారట? చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. చెడ్డదంటే మనము కానానులోనికి వెళ్ళలేము. 2 ఎందుకు వెళ్ళలేము? వాళ్ళు రాక్షసుల్లాగా ఉన్నారు. ఆ తర్వాత మనం ఎట్లున్నాం? వాళ్ళ దృష్టికి మిడతల్లాగా ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మనము కానానులోనికి వీళ్ళు ఇప్పుడు దేని మీద ఆధారపడుతున్నారు? వాళ్ళ వైపు చూసుకుంటున్నారు, శత్రువు వైపు చూస్తున్నారు, వాళ్ళ వైపు చూస్తున్నారు. ఇప్పుడు దాకా వాళ్ళ వైపు చూసుకుని రాగలిగారా వాళ్ళు? అక్కడ దాకా చాలాసార్లు మనము మన వైపు చూసుకుంటాం, మన దేవుడిని మర్చిపోతుంటాం. మనల్ని ఇంతవరకు నడిపించిన దేవుడు, ఇంతవరకు భద్రపరిచిన దేవుడు, ఈ కష్ట జీవితంలో ఇన్ని సంవత్సరాల యాత్రలో నడిపించిన దేవుడిని మర్చిపోయి ఈ కార్తెలు ఏమంటున్నారు? మేము బలహీనము, వాళ్ళు రాక్షసుల్లాగా ఉన్నారు, వాళ్ళు ఉన్నతమైన దేవుడుగా ఉన్నారు, మేము చాలా మిడతల్లా. మన శక్తి మన భక్తితో ఇంత దూరం రాగలమా? మన జ్ఞానంతో రాగలమా? మనం ఏ పాటలో మనకు తెలియదా? మనం ఎంత అంట ఊరికనే జారిపోతాం. అందుకే భక్తులు ఏమంటారు? మా శక్తియు మా భక్తియు కాదు, ఇలాలో జీవించుట ప్రభువా. మా శక్తియు మా భక్తియు కాదు, ఇలాలో జీవించుట ప్రభువా. ఆత్మను హల్లెలూయా పాడెదము, ఆత్మను హల్లెలూయా పాడెదము. ఈ యాత్రలో మనం గుర్తించాల్సింది, ఇక్కడ దాకా వచ్చామంటే మన శక్తి కాదు, మన భక్తి కూడా దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ. అయితే చివరికి వచ్చినాక 10 మంది చెడ్డ సమాచారం, అంటే మనము కానానులోనికి చేరలేము. కారణము వాళ్ళు ఉన్నత దేవుడు, రాక్షసులు లాంటి వారు. మనం ఎట్ట కనపడుతున్నాం? మాకైతే ఎట్లా అనిపించింది? మేము వాళ్ళ దృష్టిలో మిడతలము, మాకు కూడా అట్నే అనిపిస్తుంది మిడతల అని అంటుంటే, అప్పుడు ఇదంతా విన్న తర్వాత కాలేబు అని ఆయన ఏమంటున్నాడంట? కాలేబు అని ఆయన ఏమంటున్నాడు చదువుతారా? కాలేబు ఏమంటున్నాడు? 13వ అధ్యాయము 30వ వచనంలో కాలేబు ఏమంటున్నాడు? కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి
మనము నిశ్చయముగా వెలుదుము, దాని స్వాధీనపరచుకుందుము, దాని జయించుటకు మన శక్తి. ఎంత అద్భుతమైన, అందరూ ఒకవైపు నిలబడ్డారు. మొత్తం 12 మంది వెళ్ళారు. 12 మందిలో 10 మంది ఏమన్నారు? మన వల్ల కాదు అన్నాడు. ఒక ఆయన కాముకున్నాడు. ఇంకా 10 మంది పోతే 2 మిగిలారు. 2లో మొట్టమొదటిగా స్వరం ఎత్తి మాట్లాడినటువంటి ఆయన ఎవరు? కాలేబు అంటున్నాడు. ఏమంటాడు? మనము నిశ్చయముగా, ఏమంటాడు? మోషే ఎదుట జల్లను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళుదుము, కానానులోనికి నిశ్చయముగా వెళుదుము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి. ఎంత అద్భుతమైనటువంటి విశ్వాసం. అందరూ ఒకవైపున ఉన్నారు, ఒకవైపున కాలేబు నిలబెట్టారు. మనము నిశ్చయంగా కానానులోకి వెళ్తాం, దాన్ని జయించుటకు మన శక్తి సరిపోద్ది, మనం గెలుస్తాం అని చెప్పి కాలేబు అనే మాటకు అర్థము ఉగ్గాలి. ఆ మాటకు అర్థము అంటే నమ్మకత్వానికి గుర్తు, విశ్వాసము కలిగినటువంటి వాడు. అతడు ఎటువంటి వాడంటే అతని గురించి చెబుతూ రాయబడింది. ఇట్లా మాట్లాడాలంటే ఏముండాలా? మొట్టమొదలుగా అందరూ ఒక వైపున ఉన్నారు, తాను నిలబడతాడు, మన శక్తి సరిపోతుంది. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనములో కాలేబు ఏమంటున్నాడు? చదువుతారా? 14వ అధ్యాయము 7వ వచనము. దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏళ్ల వాడను, ఎవరికి భయపడక నేను చూచినట్టే అతనికి వర్తమానం తెచ్చితిని. మొట్టమొదటి అంటున్నటువంటి మాట, నేను ఎవరికి భయపడక. దేవుని యొక్క బిడ్డలు మొట్టమొదటిగా నీ జీవితంలో ఏముండాలా? ధైర్యం ఉండాలి. ప్రకటన గ్రంథంలో ఏమంటాడు? 21వ అధ్యాయము 8వ వచనమేనా? అక్కడ ఏమని రాయబడింది? పిరికివారు, చాలు మనకు ఆ మాట ఉంటే చాలు, పిరికివారు దేవుని రాజ్యమునకు వారసులు. పిరికివారు. కాలేబు గురించి బైబిల్ చదువుతుంది, నేను ఎవరికి భయపడలేదు, ఏ కష్టానికి భయపడలేదు, ఏ శ్రమకి భయపడలేదు. ఒకవైపున 10 మంది నాయకులు ఒక రకంగా మాట్లాడుతున్నాడు, ఒక్కడే ధైర్యంగా నిలబడి మాట్లాడుతున్నాడు. పిరికి వారు దేవుని రాజ్యంలో పాత్రలు. 10 మంది మాట వింటారా? ఒక్కరి మాట వింటారా? ఎవరైనా 10 మంది మాట వింటారా? ఒక్కరి మాట వింటారా? 10 మంది మాటే వింటారు, ఒక్కరి మాట వారు వింటారు వినరు. నాకు నేను చూచినట్లే చెప్తా, దేవుడు నాకు ఇచ్చిన విధానంలో చెబుతా. మన శక్తి సరిపోద్ది, మనము గెలవగలము, మనము కానాన్లోకి వెళ్ళగలము. మొట్టమొదటిగా ధైర్యముతో మాట్లాడినటువంటి వాడు బైబిల్ చెబుతుంది. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 1వ వచనములో ఏమని రాయబడింది? 28వ అధ్యాయము 1వ వచనము, ఎవరును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా. నీ జీవితంలో ధైర్యం చాలా అవసరము, ధైర్యము చాలా అవసరము. బైబిల్లో పౌలు గారు తిమోతికి రాస్తూ 4వ అధ్యాయములో 2వ పత్రికలో 4వ అధ్యాయములో 17వ వచనములో ఏమంటాడు? 4వ అధ్యాయము 17వ వచనములో ఏమంటాడంట? అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దానిని విని నిమిత్తము ప్రభు
నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను, లేక నన్ను ధైర్యపరిచెను. కనుక చాలు. కనుక ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను ధైర్యపరిచెను. 10 మంది ఒక ప్రక్క నిలబడ్డ కాలేడు భయపడలా. ధైర్యము, మంచి సమాచారం తీసుకొచ్చాడు. చూచినది చూచినట్లే, చూచినట్లే నేను చూశాను. అది పాలు తేళ్లు ప్రవచించేసింది. దేవుడి కనుక మన యందు ఆనందిస్తే, మన భక్తి విషయంలో ఆనందిస్తే, ఆ మంచి దేశంలో దేవుడు మనను ధైర్యంతో మాట్లాడినటువంటి వాడు. ధైర్యంతో మాట్లాడాడు, మనం ఖచ్చితంగా వెళ్తాం. ఆ తర్వాత ఇంకేమంటాడు? ఈ యెహోషువ గ్రంథంలోనే 14వ అధ్యాయంలో 8వ వచనంలో ఏమంటాడంట? నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయమును కలుగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో. వచ్చినటువంటి 10 మంది ఏం చేశారంట? జనుల హృదయాలను కలుగజేయగా, లేక దుఃఖపడేటట్టు చేశారు, బాధపడేటట్టు చేశారు, కలవరపడేటట్టు చేశారు, కన్నీళ్లు గార్చేటట్టు చేశారు, రోధించేటట్టు చేశారు, ఉద్రేకపడేటట్టు చేశారు, మునిగిపోయేటట్టు చేశారు 10 మంది. అయితే కాలేబు ఎటువంటి వాడట? నేను నా దేవుణ్ణి ఎట్లా వెంబడించాను? నిండు మనసుతో లేక పూర్ణ మనసుతో దేవుని యొక్క బిడ్డలుగా నీవు దేవుణ్ణి ఎట్లా వెంబడిస్తున్నావు? కాలేబు అయితే ధైర్యంతో ఉన్నటువంటి వాడుగా, నిండు మనసుతో ప్రభువును వెంబడించినటువంటి వాడుగా. దేవుని వాక్యంలో యేసు ప్రభు వారు ఒక సందర్భంలో ప్రార్థన మనలో చదువుతున్నాడు. చూడండి, మార్కు రాసిన శుభవార్త 12వ అధ్యాయము 30వ వచనంలో చదువుతారా? 12వ అధ్యాయము 30వ వచనము. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ. ఎట్లాగట్లా దేవుని ఎట్లా వెంబడించాలి? ఎట్లా ప్రేమించాలి? నీ పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును దేవుడు కూడా కాలేబు విషయంలో ఏమంటాడు? సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో దేవుడు కూడా కాలేబు విషయంలో సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో ఏమంటున్నాడు? నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన ఎట్లాంటి వాడట? మంచి మనసు కలిగి పూర్ణ హృదయముతో. దేవుని యొక్క బిడ్డలుగా ఆయన అంటున్నాడే, ఈయనంటున్నాడే, 10 మంది అన్న మాట్లాడారే, సమాజం అంతా ఆ 10 మంది వైపే ఉన్నారే, లక్షల మంది ప్రజలు వాళ్ళ మాట వింటున్నారు. మీకా ప్రవక్త విషయంలో కూడా ఇట్లాగే జరిగిందా? మీకా ప్రవక్త విషయంలో కూడా ఇట్లాగే జరిగింది. ఏమనిపిస్తుంది? గుర్తుకొచ్చింది, యెహోషాపాతు అహాబు రాజు అక్కడ కూర్చుంటే అంత అబద్ధ ప్రవక్తలు వచ్చి దగ్గర అనేక మంది అబద్ధ ప్రవక్తలు వచ్చి ఆహాబుకి అనుకూలంగా ప్రవచిస్తున్నారు. అప్పుడు యెహోషాపాతు రాజు అంటాడు, ఇల్లేనా, ఈ ప్రవక్తలేనా ఉన్నది? యెహోవా ప్రవక్తలో ఒక్కడు కూడా లేడా ఇక్కడ అని యెహోషాపాతు మంచి భక్తి కలిగినటువంటి రాజు ఇశ్రాయేలు రాజుతో అంటూ వచ్చాడు. ఆహాబు అంటే ఒక్క ఆయన ఉన్నాడు, అతని పేరు మీకా.
అతడు ఎప్పుడు కూడా నాకు అనుకూలంగా మాట్లాడతాడు, ఎప్పుడు నాకు వ్యతిరేకమే. బైబిల్లో రాయబడినటువంటి వారి బోధకులు దేనికి బోధిస్తారని రాయబడింది? కూలికి డబ్బులు తీసుకొని పోతే, బాగా డబ్బులు ఇవ్వాలంటే నువ్వు వచ్చి మరి మమ్మల్ని పొగడాలా, మేము చెప్పినట్టే బోధ చేయాలా, నేను చెప్పినట్టే చెప్పాలా, నీ ఇష్టం వచ్చిన బోధ చేస్తే కుదరదు. వాళ్ళ బోధకులు ఎట్లాంటి వాళ్ళంట? కూలికి డబ్బులు తీసుకోవటం, వాళ్ళకు అనుకూలమైన రీతిలో కఠినంగా ఏదైనా బోధ చేస్తే ఊరుకుంటారా? రెండోసారి నువ్వెవరు, నీకు ఇదేనాయా, ఏదో వెలు పొందుతామని పిలిస్తే ఎట్లా బోధ చేశావు, ఎట్లాంటి ప్రసంగం చేశావు, లేదు, నీకు ఛాన్స్ లేదు, రెండోసారి కదా. కాబట్టి మీకా నాకు అనుకూలంగా మాట్లాడుతూ, నాకు అనుకూలంగా చెప్పండి అనగాకండి. ఆహాబు రాజు గారు ఆయన కూడా పిలుద్దాం, యెహోషాపాతు అంటున్నాడు ఆయన కూడా పిలుద్దాం, ఆయన ఏం చెబుతాడు, ఆయన ఏం ప్రవచిస్తాడు అని చెప్పండి. మీకు అని పిలిపిస్తే పోయిన ఆయన ముందే చెప్పాడు, చెవులో చెప్పేశాడు. ప్రవక్తలందరూ ఏం చేస్తున్నారు? ఆహాబుకి అనుకూలంగా చెబుతున్నారు. నువ్వు కూడా అన్నీ చెప్పు, నలుగురిలో కలిసిపో, నీకు లాభం ఉంటుంది. నువ్వు ఏదైనా ప్రత్యేకంగా ఏదో ఒకటి చెప్పిన మనకు దేవుడు నాకు ఇట్లా బయటపరిచాడని అట్లా చెప్పకాకు, ఎందుకంటే నీకు వచ్చే లాభం అది. ఇప్పటికే నువ్వు మా రాజుగారి దృష్టిలో ఏమి లేదు, లాభం లేదు ఆయన దృష్టిలో, నీకు ఆదాయం రావట్లా. ఇప్పటికన్నా విను, వాళ్ళు చెప్పినట్టే చెప్పు, పోయి గెలుస్తున్నట్టు పోతావు, ఉంటే ఉంటాడు, నీకు ఎందుకు, నువ్వు మాత్రం వాళ్ళు చెప్పినట్టు చెప్పంటే. వచ్చాడు నీకు వచ్చి ఆహాబంట, నేను యుద్ధానికి వెళ్తున్నాను, గెలుస్తాను, గెలవనా అని చెప్పు అని చెప్పంటే, ఎలాంటి గెలుస్తారండి అన్న. అట్లతో నీ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు, నిజమే చెప్పు అంటే. అట్లయితే నిజం చెప్పాలంటే కొంచెం నీకు గుళ్ళు గట్టిగా ఉండాలి. నువ్వు యుద్ధానికి పోతే తిరిగి రావు అని చెప్పేసి నిజం చెప్పేసరికి ఏమన్నాడు? ఏమన్నాడు? నువ్వు యుద్ధానికి పోతే తిరిగి వచ్చే అవకాశమే లేదు. సిటికి అనేవాడు వచ్చి చెంపలు పెట్టప్పుడు కొట్టాడు మేక. దేవుడు ఆత్మ నా దగ్గర నుంచి నీ దగ్గరికి ఎక్కడ వచ్చిందంటే చెంపలు చూసుకుని ఏం చేస్తాం. ఎంతోమంది దేవుడి సేవకులు, మంచి సేవకులకి కదా. ఎందుకు? వాళ్ళందరినీ పొగడరుగా, వాళ్ళందరి ఇళ్ళకి పోయి నువ్వు అట్టా నువ్వు ఇట్టా పొగిడితేనే కదా జనం పెంచుకునేది. నువ్వెందుకు మందిరానికి రావట్లేదు, నువ్వెందుకు వాడపడికి రావట్లేదు, నువ్వెందుకు బైబిల్ సరిగ్గా చదువుకుంటున్నావా ఎట్టాంటి అని అడుగుతుంటే ఏం జరిగింది? ఈ సేవకులు నచ్చాడు. నువ్వు చర్చికి రాకపోయినా, ఏం చేయకపోయినా, నువ్వు ఎక్కడున్నా, ఎక్కడ తిరుగుతున్నా, ఇంటికి పోయి అంతా బాగున్నా, నీకు రోజు ప్రార్థన చేస్తాను. నువ్వు ఇంటికాడ ఉన్నా కానీ, నువ్వు ఆదివారం రాకపోయినా కానీ నీ కొరకు నేను రోజు ప్రార్థన నిజం చేస్తా. అట్టానికి వాళ్ళకి ఎవరు లేదు. చెంపలు పెట్టి కొట్టేసరికి నీకు ఆ చెంపలు చూసుకుంటూ నీకాయ ఏమంటాడు? నువ్వు ఒక రోజున దాక్కోవటానికి పారిపోతావు చూడు, ఆ రోజున నీకు అర్థమైతే దేవుడు ఎక్కడి నుంచి నా దగ్గరకు వచ్చాడు. కానీ మన సబ్జెక్ట్ అది కాదు, కానీ సందర్భానుసారంగా కొంచెం అట్లా వచ్చేసి తక్కువ జరిగాం. సరే అది. ఆ తర్వాత ఆహాబు మొహం తెలియగలవాడు, మారువేషం వేసుకుంటాడు. ఈ ఇశ్రాయేలు రాజు అయినటువంటి యోధా రాజు అయినటువంటి యెహోషాపాతుని నువ్వు మాత్రం రాజవస్త్రాలు వేసుకో, నేను మారువేషం వేసుకొని వస్తానంటాడు. అది తెలివితేటలు, లోకస్తులు తెలివితేటలు ఎక్కువ. వేసుకున్న దేవుడి ముందు వేయి చివరికి ఆహాబు భయంకరమైన చావు చావటం. ముందు యెహోషాపాతుని చుట్టుకుంటారు వాళ్ళు. పాపం యెహోషాపాతు తెలిసింది ఏంటి? ప్రార్థన చేయడం తెలుసు. అక్కడే మోకరించి ప్రభువా అంటే వీళ్ళు అనుకున్నారు, ఇతను ఇశ్రాయేలు రాజు కాదు, ఇశ్రాయేలు రాజుకి ఏం చేయాలి కాదు, ప్రార్థన చేయడం కాదు, ఇతను మోకరించాడు, ఇతను యూదా రాజు అక్కడ వదిలేసేది. సరే, అది ఆ టాపిక్ మంది కాదు. కాబట్టి ఇక్కడ కార్యం గురించి మనం ఇంటూ వచ్చాం. ధైర్యవంతుడు. రెండవది నిండు మనసుతో
ప్రభువును వెంబడించినటువంటి వాడు ఆ తర్వాత ఎట్లాంటి వాడంటే ప్రభువులో చాలా బలంగా ఉన్నాడు. యెహోషాపాతుతో అంటాడు, యెహోషాపాతుతో యెహోషువ గ్రంథములో 14వ అధ్యాయములో ఏమన్నాడు చూడండి. 14వ అధ్యాయము 11వ వచనం. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలము, నేటి వరకు నాకు అంత బలము. యుద్ధము చేయటకు గాని వచ్చుచు పోచు ఉండుటకు గాని నాకప్పటి ఎట్లు. మోషే నన్ను పంపిన నాడు ఆయన వయసు ఎంతప్పటికి 40 సంవత్సరాలు అని చెప్పాను. ఆ తర్వాత ఇప్పుడు నాకు వయసు 85 సంవత్సరాలు. అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా అదే బలం. అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా అదే బలం. నీకు శత్రువుతో పోరాడగలడు, యుద్ధం చేయగలడు. చాలాసార్లు అంటాను, నేను ప్రారంభంలో ఎక్కడున్నానో తెలుసా? ఏది రక్షించబడ్డ భర్తలో బాప్తిసం తీసుకున్న భర్తలో ఉరికి పరిగెత్తి దేవుని పనిచేస్తాడు. మరి ఇప్పుడేమయ్యా? అయిపోయింది. ఈయన అయిపోయింది అంటారా? 85 సంవత్సరాల వయసులో, ఆ రోజుల్లో 40 సంవత్సరాల క్రితం ఎంత బలం ఉందో ఇప్పుడు 85 సంవత్సరాల వయసు. ఇప్పటికీ నా బలం తగ్గలేదు. ఇప్పటికి పోరాడతాను. ఎవరితో? వాళ్ళతో పోరాడతాను. ఎవరితో పోరాడతారంట? రాయబడినటువంటి మాట 14వ అధ్యాయం అంటాడు. ఏమంటాడంట? 12వ వచనం. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశం నాకు దయచేయము. అనాకీలు ప్రాకారం గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడిన యెహోవా నాకు తోడైంది ఎల్లా యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకుందును. ఎప్పుడు అంటే ఈ మాట 85 సంవత్సరాల వయసులో అనాకీలు అక్కడ చూసాం. 45 సంవత్సరాల క్రితం చూసాం. ఇప్పుడు కూడా నాకు 85 సంవత్సరాల వయసు. అనాకీలుగా ఇంకెవరైనా సరే అందరినీ ఓడిస్తాను. దేవుడు నాకు, అంటే దేవుడు నీకు తోడైంటే ఎన్ని పరిస్థితులు వచ్చినా ఏమి చేయలేదు. నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. ప్రభువా, ఈ జీవిత యాత్రలో బాల్యం నుండి మనతో పాటు చాలామంది ట్రావెల్ చేశారు. 1 సంవత్సరం కలిసి మనతో ఉన్నారు. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు అందరూ విడిచిపెట్టారు. కానీ దేవుడు ఎటువంటి వాడు? దేవుడు మనకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. దేవుడు మాత్రం నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను. కాలేబు 40 సంవత్సరాల క్రితం ఏం మాట అన్నాడు? 85 సంవత్సరాల తర్వాత ఏమంటున్నాడు? 85 సంవత్సరాల తర్వాత ఏమంటున్నాడు? యెహోవా నాకు తోడైంది ఎల్లా యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచు. దేవుడు నాకు తోడైంటే నేను గెలవగలను. దేవుడు లేకపోతే, అందుకే బైబిల్ అంటారు, అతని గొప్ప బలం ఎక్కడ ఉంది? అతని గొప్ప బలం ఎక్కడ ఉందో తెలుసుకో.
అని ఎవరు అంటున్నారు? ఎవరన్నారు? ఫిలిష్తీయులు దెలీలాతో ఆ యొక్క ఆ స్త్రీతో అతని గొప్ప బలం ఎక్కడ ఉందో తెలుసుకో నువ్వు. దావీదు చెబుతాడు, నా గొప్ప బలం ఎక్కడుందంటాడు. 18వ కీర్తన 1వ వచనంలో దావీదు ఏమంటాడు? 18వ కీర్తన 1వ వచనము, యెహోవా నా బలము. ఎవరంటే బలము? దేవుడే నా బలం, దేవుడే నా కాపరి, దేవుడే నా రక్షణ శృంగము, దేవుడే నన్ను కాపాడువాడు, నేను ఎవరికి భయపడను. కనుక దేవుడు బలపరిస్తే, మనం ఇంత కూడా విన్నాం, పౌలు గారు ఏమంటారు? దేవుడు నా ప్రక్క నిలిచి నన్ను. దేవుడు నీ ప్రక్క ఉంటే నువ్వు పేద వ్యక్తివైనా, నువ్వు చదువురాని వ్యక్తివైనా, నువ్వు ఉద్యోగం లేకపోయినా, సమాజంలో పేరు ప్రఖ్యాతులు లేకపోయినా, దేవుడు నీతో ఉంటే ఇవన్నీ లేకపోయినా ఉన్నతమైన స్థాయికి వెళ్తాయి. అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. దేవుడు నీతో ఉంటే అన్నీ వచ్చేస్తాయి. యోసేపుకు ఐగుప్తులో అన్నం తోడు లేరు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఆ తర్వాత పరిచయమైన వాళ్ళు పెద్ద ఎవరు లేరు, డబ్బు లేదు, ఆయన గురించి అసలు ఎవరికి తెలియదు. ఒక దాసుడుగా, ఒక బానిసగా ఆ దేశంలోకి అడుగు. కానీ బైబిల్ ఏమంటాడు? దేవుడు యోసేపుకు తోడై ఉండెను. అందుకే అతడు ఏమయ్యాడట? అతడు ఏమయ్యాడు? ఆ దేశానికే ప్రధాని అయ్యాడు. ఆ దేశం మొత్తానికే ప్రధాని అయ్యాడు. అతను తెలివితే అట్లా, అతని డబ్బ, అతనుకున్న వాక్చాతుర్యమా, చదువా, దేవుడు అతనికి తోడుగా ఉండబట్టి దేవుడు అతన్ని హెచ్చించాడు. యెహోవా కార్యము చేయగా దానిని త్రింపగలవాడెవరు? నువ్వు దేవునితో నడుస్తుంటే, నువ్వు దేవుని వైపు ఉంటే నీ శత్రువులు ఎవరు? ఏమంటాడు? దేవునితో నడచుట ఎంత భాగ్యము, ఆత్మచే నడిపింపబడుట ఎంత ధన్యము. దేవునితో నడచుట ఎంత భాగ్యము, ఆత్మచే నడిపింపబడుట ఎంత ధన్యము. శ్రేష్టము దేవుని వాక్యము, మధురము. శ్రేష్టము దేవుని వాక్యము, తారల కన్నా మధురము. దేవునితో నడచుట ఎంత భాగ్యము, ఆత్మని నడిపింపబడుట ఎంత ధన్యము. దేవునితో నడచుట ఎంత భాగ్యము, ఆత్మని నడిపింపబడుట ఎంత ధన్యము. కాలేబు గురించి మనం ఎన్నో విషయాలు వింటూ వస్తున్నాం. అతడు దేవుడిలో బలంగా ఉన్నాడు. ప్రారంభంలో ఎట్టున్నాడు? 85 సంవత్సరాల వయసులో కూడా అట్లాగే ఉన్నాడు. అతడు అంటాడు, అతడు ఏమన్నాడు? సంఖ్యాకాండంలో 13వ అధ్యాయంలో, దేవుడు మన యందు ఆనందిస్తే, దేవుడు మన యందు ఆనందిస్తే. 14వ అధ్యాయంలో మనం విన్నాం. 14వ అధ్యాయంలో దేవుడు మన యందు ఆనందిస్తే ఖచ్చితంగా ఆ కానానులోనికి మనము ఆ తర్వాత ఆయనతో పాటు యెహోషువ కూడా కలిసి. నిజమే, కాలేబు చెప్పింది నిజమే. ఖచ్చితంగా మనము కానానులోకి
ఆ తరపు వారిలో, ఐగుప్తు నుంచి బయలుదేరిన ఆ తరపు వారిలో ఇద్దరు మాత్రమే దేవుని మాటలకు పూర్తిగా హృదయపూర్వకంగా లోబడి కానాన్లోకి వెళ్తున్నారు. మిగతా 10 మంది ఏమన్నారు? మనం వెళ్ళలేము, మన వల్ల కాదు అంటే ఎవరు మాట్లాడినారంట? సర్వ సమాజం ఎవరు మాట్లాడినారు? 10 మంది మాట విని 10 మంది మాట విని రాళ్ళు తీసుకున్నారంట. రాళ్ళు తీసుకొని కాలేబు యెహోషువను చంపేయడానికి వచ్చేసారు. కాలేబు యెహోషువను చంపడానికి వచ్చారు. ఎవరు అనిరా? దేవుని ఎరగని వారా? వాళ్ళకి నచ్చిన బోట చేయలే వీళ్ళు, వాళ్ళకి నచ్చిన వర్తమానం తీసుకురాలా. 10 మంది మాట వాళ్ళు విన్నారు, కానీ దేవుడి మాటకు లోపడ్డ కాలేబును దేనికి ఇష్టపడ్డారు? చంపడానికి కూడా ఎరగదేరులా. దేవుడి మాటకు విధేయుడైన వాడిని, దేవుని నిండు మనసుతో వ్యవహరించిన వాడిని, దేవుని ఎందు బలముగా ఉన్నవాడిని, ధైర్యంతో ఉన్నట్టు చెప్పిన వాడిని చంపడానికి కూడా 40 సంవత్సరాలు అతనితో పాటు తిరిగినటువంటి వారు, వాళ్ళ మధ్య పుట్టి, వాళ్ళ మధ్య పెరిగి, వాళ్ళ మేలు కోరి, వాళ్ళ క్షేమం కోరిన వాడిని సొంత ప్రజలే చంపడానికి కూడా వెనుకో. ఇంకా ఏమన్నారు? అసలు ఈ మోషే కూడా వద్దు మనకి, ఈ మోషే వద్దు, మోషే నాయకత్వం కూడా మనకు వద్దు. మనం ఏం చేద్దాం? మరొక నాయకుని కోరుకుందాం, మనము మరొక నాయకుని ఏర్పరచుకుందాం. మోషే ఎక్కడ తీసుకుపోయే నాయకుడు కావాలి? ఇప్పుడు ఎక్కడ తీసుకుపోయే నాయకుడు కావాలా? ఐగుప్తుకు తీసుకుపోయే నాయకుడు కావాలా? ఎక్కడ తీసుకుపోయే నాయకుడు వద్దు? కానానికి తీసుకుపోయే నాయకుడు మనకి వద్దు. ఆ కానానికి తీసుకుపోయే నాయకుడు వద్దు. ఇప్పుడు ఎవరు కావాలి మనకి? ఐగుప్తుకు తీసుకుపోయే నాయకుడు కావాలా? వాళ్ళకి నచ్చిన నాయకుడు కావాలా? వాళ్ళు కోరుకున్న నాయకుడు కావాలా? వాళ్ళు చెప్పినట్టు వినే నాయకుడు కావాలా? ఈ రోజున బైబిల్లో ప్రక్కనే మనం అంటాడు, దురద జములు వెలిగినటువంటి వారు వాళ్ళకి నచ్చిన బోధకులు ఎక్కడ దొరుకుతారని ఏం చేస్తారంట? తిరుగుతూ ఉన్నారు, ఎటు పెట్టట్టు పోతున్నారు. దురద చెబుతూ వాళ్ళకి నచ్చిన బోధకుడు కావాలా? వాక్యాన్ని కాదు, దేవుని మాటలు కాదు. మరొక నాయకుని ఎన్నుకుందాం. ఏ నాయకుడు కావాలా మనకి? ఇప్పుడు కానానికి తీసుకుపోయే నాయకుడు కాదు, దేవుడి మాటకు లోబడే నాయకుడు కాదు, దేవుని చిత్తాన్ని తెలుసుకునే నాయకుడు కాదు. లోకంలోకి, ఐగుప్తులోకి, పాత జీవితంలోకి, రోత జీవితంలోకి, మురికి జీవితంలోకి తీసుకుపోయే నాయకుడు కాదు. ఏది చేసినా అడగకూడదు, ఏ ఆచారాలు చేసినా అడగకూడదు, ఏ పనికి మంది పనులు చేసినా మమ్మల్ని ప్రశ్నించకూడదు, మందిరానికి రాకపోయినా అడగకూడదు. అట్లాంటి నాయకుడు కావాలి. మరలా లోకంలోకి ఏం చేసుకోపోవాలా? అట్లాంటి కావాలి మాకు అని చెప్పాలి. చేస్తే దేవుడికి కోపం వచ్చింది. దేవుడికి కోపం వచ్చి, మోషే ఇది మామూలు కాదయా, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 10 సార్లు తప్పారు, వీళ్ళు చంపేస్తాను. దేవుడు కోపం వచ్చేసి వీళ్ళందరినీ నాశనం చేస్తాను. తప్పు అంటే మోషే దాంట్లో అయ్యా అన్యులు చెప్పుకుంటారు ఏమని? ఓహో, వీళ్ళకి ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో తీసుకొచ్చి చంపేశాడా అని చెప్పి అనుకోరా. కాబట్టి ఎంతో వాళ్ళని క్షమించే ఏది క్షమించే ఎంత దూరం నిన్ను చంపాలనుకుంటున్నారు, అసలు నిన్నే వద్దనుకుంటున్నారు, కాలేబుని వద్దంటారు, యెహోషువను వద్దంటారు. అసలు వీళ్ళు దేనికి? వీళ్ళు ఇన్ని సంవత్సరాలు ఇన్ని అద్భుతాలు చేశానే, ఇన్ని గొప్ప కార్యాలు చేశానే, ఒక్కటన్నా మనసులో లేదా? అవన్నీ పెట్టేందుకు చేస్తాం కదా. అద్భుతాలు ఆ కాసేపే పని చేస్తాయి, ఆ తర్వాత పని మంచి వాక్యమే పని చేసేది. దేవుడు అన్నాడు కొంచెం తమాయించుకొని, దేవుడు అన్నాడు మోసే, ఇది చాలా పనికిమాలి, ఇది చాలా లోకంతో నింపబడి ఉన్నారు. 40 రోజులు తిరిగారు కాబట్టి ఇంకా 40 సంవత్సరాలు ఈ అరణ్యంలోనే, ఈ ప్రాంతంలోనే వాళ్ళని
ఈ 40 సంవత్సరాలు కానాన్లోకి వెళ్ళని తీసుకెళ్ళరు. 40 సంవత్సరాలు తిరుగుతూనే ఉంటారు, యుద్ధాలు చేస్తూనే ఉంటారు, పోరాడుతూనే ఉంటారు. 20 సంవత్సరాలు పైపోయిన వాళ్ళందరూ కానాన్లోకి ఎవరు ఒక్క యెహోషువ కాలేబులు తప్ప ఇంకెవరు మిగతా వాళ్ళందరూ అరణ్యంలో చనిపోతారు. 20 సంవత్సరాల లోపల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే కానాను. అదే కొత్త నిబంధన కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో అంటాడు, మోషేని బట్టి మేఘములోను సముద్రంలోనూ బాప్తిసం తీసుకున్నప్పటికీ ఆ తర్వాత యేసయ్య శరీర సదస్సులైన రొట్టెలోనూ పాత్రలోనూ పాలు పొందినప్పటికీ వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండకపోయింది కనుక అరణ్యంలో ఆయన మన యందు ఆయన దేవుడు మన యందు ఆనందిస్తే ఆ మంచి దేశంలోకి వెళ్తాం. ఆ తరము వారిలో ఐగుప్తు నుంచి బయలుదేరిన వారిలో కాలేబు యెహోషువ నిలబడ్డారు. కాలేబు అన్ని ప్రతికూల పరిస్థితులు తట్టుకున్నాడు కనుక నీవు నేను మనం చెడిపోయే గుంపులో ఉందామా, కలిసిపోయే లోకంలో కలిసిపోయే గుంపులో ఉందామా, దేవునికి ఇష్టమైన గుంపులు లేక దేవునికి ఇష్టమైనటువంటి వారిగా ఒక్కరమైన నిలబడదామా? దేవుడు అంటున్నాడు, కాలేబు లాంటి వారు నాకు కావాలి, యెహోషువ లాంటి వారు నాకు కావాలి. వారి పక్షంగా ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే వారిని కాపాడుతున్న దేవుడు కునుకడు. ఆ విధంగా నేనుంటే, నీవుంటే, మనముంటే మనలను కాపాడే దేవుడు కునుకడు. లేదు లేదు నేను ఆ గుంపులో చేరిపోతాను, లోకంలో చేరిపోతాను, లోక ఆచారాలు పద్ధతులు పరిమాణాన్ని చేసుకుంటానంటే దేవుడు దుఃఖపడతాడు, దేవుడు ఏడుస్తాడు. ఎందుకైనా లోకంలో నుంచి ఐగుప్తు నుంచి వాళ్ళని బయట తీసుకొచ్చి మీరు వారిలో నుండి బయట వెళ్ళి ప్రత్యేకంగా ఉండమంటే ఆదివారం ఒక రోజు మాత్రం ప్రత్యేకంగా వచ్చి కూర్చుంటారండి, మిగతా రోజులు అన్నీ కలిసిపోతానంటే దేవుడికి చాలా దుఃఖపడతాడు. నువ్వు ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా కాలేబు ఏ విధంగా దేవుని కొరకు జీవించి కానానికి చేరాడు. నేను దేవుడున్నాను ఈ భూమి మీద ప్రభుకి ఇష్టంగా జీవించే పరమ కానాను పరలోకానికి చేరాలి. దాని కొరకు నన్ను నేను సిద్ధపరచుకోవాలి, నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. దేవుడటువంటి కొరకు నాకు నీకు మనకు దయచేయగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవాలయ ఎన్నో విషయాలను మాకు కొద్ది సమయంలో కొద్ది మాటలు జ్ఞాపకం చేస్తున్నాం. గొప్ప భక్తులు, దైవజనులు, దేవుని హృదయానుసారు దేవుని హృదయపూర్వకంగా గమనించినటువంటి వాడు, మా దేవ ధైర్యం కలిగినటువంటి వాడు, విశ్వాసం కలిగినటువంటి వాడు, శుభవర్తమానం తీసుకొచ్చిన వాడు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడినవాడు, దేనికి భయపడక నిలబడేటువంటి భక్తులైన కాలేబు గురించి మేము ఇంటూ వచ్చాము. మా జీవితాల్లో లోకం వైపు కాక, గుంపుల వైపు కాక, మా దేవుని వైపు చూస్తూ యాత్రలో ముందుకు పోవడానికి సహాయం చేయాలి. మా దేవ మా బలహీనతలు అన్నీ సరిచేయాలి. నూతన పరిచయం ప్రభు వాళ్ళలో పాలు పొందబోతుండగా నూతన శక్తితో, నూతన బలముతో, మా దేవుని యొక్క కృపతో మేము సరి చేసుకొని ముందుకెళ్ళడానికి సహాయం చేయాలి. మీ కృపను కోరుకుంటాం. మా దేవ మీ మాటలు నా హృదయంలో మా హృదయంలో పాత్రపరచుకొని యోగ్యమైన రీతిలో ప్రభు వాళ్ళలో పాల్పొందడానికి సిద్ధపరచమని రక్షకులైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.